పుట్టుక దినాన్ని పురస్కరించుకొని దేవుని యొక్క మందిరానికి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ అలాగే సంఘ కాపరి పాస్టర్ గారికి కూడా, పెద్దలకి మరి మోషన్న గారికి, జీవిత బాబుకి, అలాగే అయ్యగారికి అందరికీ యేసుక్రీస్తు వారు పుట్టిన జన్మదిన శుభాకాంక్షలు. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మరి ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మా కన్న తండ్రి, నీకు వందనములు, స్తోత్రములైనా ఈ ఉదయ కాలంలో, మధ్యాహ్న కాలంలో తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని 2020 సంవత్సరాల క్రితం ఈ లోకంలో కన్య మరియమ్మ గర్భం ద్వారా ఈ లోకానికి పంపించి ప్రపంచ ప్రజలందరి పాపముల కోసం ప్రక్షాళన చేయడానికి నీ కుమారుని మా అందరి కోసం ఈ లోకానికి పంపించి ప్రాణం పెట్టి అందరినీ పరిశుద్ధులుగా చేసిన మరి మహా గొప్ప దినంగా మేము స్మరించుకుంటూ, నిన్ను కొనియాడుకుంటూ ఈ దినాన్ని పురస్కరించుకుని కొన్ని మాటలు మరి మేము నేర్చుకునబోచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని మాకు దయచేయమని, విని గ్రహించగల శక్తి జ్ఞానం కూడా నీ పిల్లలకి ఇవ్వమని యేసుక్రీస్తు వారి పట్టే ప్రార్థనలు వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, యేసుక్రీస్తు పుట్టకపోతే ఈ ప్రపంచానికి పెను ప్రమాదమైన ఎంఆర్సందండి. యేసుక్రీస్తు వారు పుట్టకపోతే ఈ ప్రపంచానికి పెను ముప్పేనా లేకపోతే పెను ప్రమాదమేనా అని మనం ఆలోచిస్తే ఈ సబ్జెక్ట్ మీద పిల్లరా కొద్దిసేపులో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మరి తక్కువలోనే, తొందరలోనే నేను వాక్యాన్ని ముగిస్తాను. యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో ఎందరికో మాదిరి. ఇంతకు ముందు సహోదరుడు చెప్పినట్టుగా పిల్లలు, క్రిస్మస్ అన్నది ఒక దేశానికో, ఒక రాజ్యానికో, ఒక ప్రాంతానికో సంబంధించినది కాదు. ప్రపంచ దేశాలన్నీ ఈ పండుగని జరుపుకునే దినం. ఎందుకు అనంటే యేసుక్రీస్తు వారు అంత గొప్పవాడు, ఎంతటి మహానుభావుడు అందరికీ తెలుసు. ఆయన ఈ ప్రపంచానికి కాలాన్ని లెక్కించడానికి క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం ఆయన పుట్టుక ద్వారానే కాలాన్ని కూడా నిర్ణయించారు. ఇంత గొప్ప మహోన్నతుని పుట్టుక దినాన్ని మనము జరుపుకోవడం చాలా గొప్ప గర్వకారణం. కాబట్టి ప్రియులారా, ఏ దేశమైనా లేకపోతే ఏ రాజ్యమైనా వారి యొక్క దేశంలో ఉన్నటువంటి నాయకుల పుట్టినరోజులు కానివ్వండి, పేరు ప్రఖ్యాతలు పొందిన వారి పుట్టినరోజులు ఆయా దేశాలు మాత్రమే జరుపుకుంటాయి. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి పుట్టినరోజు జరిగిందనుకోండి, ఆ దేశస్తులు మాత్రమే జరుపుకుంటారు నాయకులు. అమెరికా ప్రెసిడెంట్ది అమెరికా వాళ్ళు జరుపుకుంటారు. మరి యేసుక్రీస్తు అంటే ప్రపంచంలో ఆరిన నేలపై ఎక్కడైనా ప్రతి దేశము జరుపుకుంటున్నారు, జరుపుకోవలసిందే. అందుకైనా ఈ ప్రపంచానికే ఏమండి రక్షకుడు ఒకే ఒక్కడు దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు పుట్టకపోతే ప్రపంచానికి పెను ప్రమాదమా అని మనం ఆలోచిస్తే, ఏమండి ఆగస్టు 15 రోజు ఏదైనా స్వాతంత్ర దినం వచ్చిన రోజు నాయకులు గొప్పవాళ్ళు మాట్లాడుతుంటారు. ఎవరి కోసం? పెద్దవాళ్ళ కోసం, మన దేశం కోసం పోరాడి, స్వాతంత్ర్యం కోసం పోరాడి మనకు స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వారి కోసం మాట్లాడుతుంటారు. మహాత్మా గాంధీ లేకపోతే మనకి స్వాతంత్ర్యం అనేది లేదు, ఈ స్వేచ్ఛా వాయువులు మనం పీల్చుకోలేము అని మాట్లాడుతుంటారు. వారి వలనే మనం ఈరోజు హాయిగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము. మన దేశంలో మనము
పరిపాలిస్తున్నాము, సుఖంగా సంతోషంగా ఉంటున్నాము, వాళ్ళు పడిన కష్టము, వాళ్ళు చేసిన త్యాగము అని స్మరించుకుంటుంటాం. మహాత్మా గాంధీ గురించి కానీ లేకపోతే స్వతంత్ర సమరయోధులు ఎందరైతే ఉన్నారో ప్రియులారా, వారందరి కోసం మాట్లాడడం మనము చూస్తుంటాం. ఈరోజు యేసుక్రీస్తు వారు కూడా పుట్టకపోతే, ఒకవేళ పుట్టి ఉండకపోతే, ఈ లోకానికి ఆయన రాకపోతే ఏం జరిగేది? ప్రపంచానికి మాట్లాడద్దండి పిల్లలు. ఏం జరిగేది అంటే చాలా భయంకరమైన పెను ప్రమాదంలో ఈ ప్రపంచం పడిపోయిందండి. దేనికి అనంటే మీకు మాట చూపిస్తాను, వాక్యంలో ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకున్నాం చూడండి. 1-2 వచనాలు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. రక్షింపక నేరకుండునట్లు యెహోవా హస్తము కుర్రచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి. ఇంకా మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. మీకు మరుగుపరిచెను అంటున్నాడు. దేనికోసం ఈ మాట చదువుకున్నాము అంటే ప్రియులారా, మరలా చదువుకున్న జాగ్రత్తలు, రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, కానీ దేవుడు కూడా ఈ ప్రపంచ ప్రజలందరినీ కాపాడాలి, రక్షించాలి అనుకున్నాడు. అందరినీ రక్షించుకోవాలి, అందరినీ కాపాడుకోవాలని దేవుడు అనుకున్నాడు. కానీ దేవుడు అనుకున్న దానికి మనుషులకు ఒకటి అడ్డుగా వచ్చేస్తుంది. ఏంటది? ఏంటి అడ్డొస్తుంది? దేవుడు రక్షించకుండా ఉండడానికి ఆయన హస్తం కురచగా లేదు, రక్షించాలనుకుంటున్నాడు. కానీ ఒకటి అడ్డుపడినది ఏంటంటే మనుషులందరి పాపములు, మనుషులందరి దోషములు అడ్డు వస్తున్నాయి అంటున్నాడు పిల్లలు. అంటే మనుషులను రక్షించాలంటే, దేవుడు కాపాడాలంటే ఈ పాపం అనేది ప్రపంచమంతా పేరుకుపోయింది పిల్లలు. అప్పటికే యేసుక్రీస్తు వారి లోకానికి రాకముంచే ప్రపంచానంతటిని పాపం అలుముకుపోయింది. ఎవరు చూసినా పాపంతోనూ నిండిపోయినారు. ఎక్కడ చూసినా పాపలు, ఈ ప్రపంచమంతా పాపంతో పేరుకుపోయింది. అందరూ పాపంతోనే కొట్టిమిట్టాడుతూ ఈ ప్రపంచం ఉండిపోయింది. దేవుడు చూస్తే ప్రపంచమంతా పాపలే ఉండిపోయారు, పాపలుగానే మారిపోయారు. కానీ దేవుడు రక్షించాలనుకున్నాడు. మరి పాపాన్ని ఎలా తీసేయాలి? నా పిల్లలందరినీ రక్షించుకోవాలి అనుకున్నాడు దేవుడు, కాపాడుకోవాలనుకున్నాడు, ఎవరు నశించుకోకూడదు అనుకున్నాడు. నా హస్తం కురచగా లేదు, అందరినీ కాపాడుకోవాలనుకున్నాడు. కానీ పాపం అడ్డుగా వస్తుంది. ఈ పాపం ఎంత భయంకరమైనది అంటే ప్రియులారా, ఈ పాపం ఎంత భయంకరమైనది. పాపము పరిపక్వమైతే ఏమవుతుందయ్యా? మరణమును కంటుంది. ఈ పాపం ఎంత భయంకరమైనదంటే ప్రియులారా, పాపం అనేది కొన్ని మాటలు చూపిస్తాను చూడండి. పాపం ఎంత మరి భయంకరమైనదో, దేవునికి ఎంత అసహ్యమైనదో, దేవునికి ఎంత విరోధంగా ఉంటుందో ఇది మనం కొన్ని వచనాలు చూస్తే ప్రియులారా, దేవునికి మనుషులకు రక్షించడానికి అడ్డుగా వస్తున్నాయని అందుకే దేవుడు చెప్పాడు. చూద్దాం చూడండి కొన్ని వచనాలు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. Hmm. 32:23. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు
గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకోదు. మీ పాపము మిమ్మును పాపం చేసిన మీరు యెహోవాకు ఏమవుతారన్నాడు అంటే యెహోవాకు మీరు ద్రోహం చేసిన వారు అవుతారు, లేకపోతే దేవునికి విరోధులు అవుతారు, దుష్కార్యం చేసిన వారు అవుతారు పాపం చేస్తే అని అంటూ ఆ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అంటున్నాడు. చూడండి పిల్లలు, ఎక్కడికి పోకుండా మనల్ని పట్టుకుంటుంది? దేవుడు ఉన్నటువంటి లోకంలో నుంచి లోకానికి వచ్చిన మనం తిరిగి దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళనివ్వకుండా మనల్ని పాపం పట్టుకుంటుంది పిల్ల. మరమర్చున్నాడు యోబు గ్రంథం 24:19. 24:19. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచి నీళ్లు ఎగసిపోవునట్లు ఏం జరుగుతుందంట? పాపం ఎంత ప్రమాదకరమైంది అని అంటే పిల్లరా, పాపం చేసిన వారిని పాతాళం ఏం చేస్తుందమ్మా? పాపం చేస్తే ఏం జరుగుతుంది? దేవుడు ఎందుకు రక్షించకుండా కురుచకాని దేవుని చేతులు ఎందుకు మనుషులను కాపాడుకోలేకపోతున్నాడు అని అంటే ఈ పాపాలే అడ్డొస్తున్నాయి. ఈ పాపం ఎంత ప్రమాదకరమైందంటే పిల్లరా, పాపం చేస్తే పాతాళం మనల్ని పట్టుకుంటుంది, దేవునికి విరోధమైనది పాపము అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మరి 2వ వచనాలు చూద్దాం. చూడండి పిల్లరా, ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనం. 20వ అధ్యాయం 6వ వచనం. ప్రభాస్ అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో మరియు నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్య తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను. చాలు. 20వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనం. అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించుతున్నటువంటి చూడండి ప్రియుల. ఈ పాపం ఎలాంటిది అంటే పిల్లరా, దేవునికి విరోధమైనది పాపం. దేవుని పాపం చేస్తే దేవునికి విరోధం అండి, మనుషులు విరోధులు అయిపోతారు. పాపం విరోధమైనది, పాపం చేసిన వాళ్ళు విరోధులు, దేవునికి పాపం అన్నది విరోధం. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. ఇప్పుడు మనుషులందరూ భూమి మీద దేవుడు చూసినప్పుడు ఏమైపోయారంటే అందరూ పాపములుగా మారిపోయారు. ఎవరు లేరు నీతిమంతుడు భూమి మీద, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని ఎక్కడుంది? ప్రసంగి గ్రంథమా ఒకసారి చూద్దాం. చూడండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ఏమొచ్చారని చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు లేడంట ప్రియులారా. ఏం జరిగిందంట? పాపం చేయకుండా బ్రతికే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందరూ పాపలుగానే మారిపోయారు. ఎక్కడ చూసినా భూమి మీద నలుమూలలో అందరూ పాపులుగానే మారిపోయారు. రక్షించాలనుకుంటున్నాడు దేవుడు, కాపాడాలనుకోవాలనుకుంటున్నాడు, అందరు నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి, పరలోకానికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. కానీ మనుషులకు దేవునికి మధ్యలో పాపం అడ్డం వస్తుంది. ఎవరు నీతిమంతులు లేరు, అందరూ పాపులుగా మారిపోయారు. తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అందరూ, ఏ దేశమైనా ఏ రాజ్యమైనా ఎక్కడ చూసినప్పుడు ఇలా దేవునికి పాపులే కనిపిస్తున్నారు. అదే రోమపత్రికలో కూడా చెప్తున్నారు. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి.
రోమపత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవ్వడును లేడు, దేవుని వెదకు వాడెవ్వడును లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేశారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు వీళ్ళు పాపం అంటే ప్రియులారా? ఎప్పటి నుంచి చేస్తున్నారంటే ఆదికాండం 8:21 చూడండి. అమ్మా డిస్టర్బ్ చేయొద్దండి పిల్లలకు, కొంచెం జాగ్రత్త చూస్తుంది. 8:21 ఆదికాండం. అప్పుడు యెహోవా ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండే చెడ్డది. అంటే మనుషులు ఎప్పటి నుంచి పాపలుగా మారిపోతున్నారు? బాల్యతనము నుండే, చిన్ననాటి నుండి మనుషులందరూ పాపలుగా మారిపోతున్నారు. నీతిమంతులు లేడు, దేవుని కోసం బ్రతికేవాడు లేడు, పరిశుద్ధులు లేరు. దేవుడు అనుకున్న విధంగా బ్రతికే వాళ్ళ ప్రపంచంలో ఎవ్వడు దేవునికి కనపడలేదు. ఇప్పుడు పాపం అంటే దేవునికి అసహ్యం. పాపులున్న చోటికి పాపులు పరలోకానికి చేరలేరు. మరి ఈ పాపాన్ని ఎలా తీసేయాలి? పాపం కోసం దేవుడు కొన్ని పాత నిబంధనలు మాట్లాడుతూ ఏం చెప్పాడంటే పిల్లరా, భయంకరంగా వాళ్ళ కోసం మాట్లాడాడు. కొన్ని 2 వచనాలు చూద్దామంటారా? చూడండి. కీర్తనల గ్రంథం 101:8 ఒకసారి చూడండి. 101:8. యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారందరినీ నిర్మూలం చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున ఏం చేస్తున్నాడు? సంహరించాలనుకుంటున్నాడు. దేశంలో ఉన్న పాపులందరినీ ప్రతి ఉదయంలో సంహరించాలి అంటే విసుగొచ్చేసింది దేవునికి. భూమి మీద ఉన్న పాపులను చూసి పట్టణాలే నాశనం అయిపోతున్నాయి. ఎలా? ఇప్పుడున్నాయండి, ఎన్నో పట్టణాలు ఉన్నాయి. పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులా? దేవుని నమ్ముతారా? ఎవ్వరు నమ్మరండి. పట్టణాలన్నీ చెడిపోయాయి, పాపముతోనూ వ్యభిచారంతోనూ అందరూ చెడిపోయిన వాళ్ళండి. భయంకరంగా దేవుడు పాత నిబంధన కాలములోనే దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు పట్టణాలన్నీ పాపంతో నిండుకొని చెడిపోయాయి. ఎక్కడ దేవునికి కనబడరు నీతిమంతులు, ఎవరు లేరు. ఒకనాడు సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా నాశనమైపోయి పాపంతో నిండిపోయాయి, చెడిపోయాయి. వ్యభిచారంతో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు భయంకరమైన పాపాన్ని చేస్తూ పాపానికి బానిసలుగా మారిపోయారు. ఇలాంటి ప్రపంచాన్ని ప్రియులారా దేవుడు కాపాడాలనుకున్నాడు. కాపాడాలంటే ఈ పాపాలు మనిషికి దేవునికి అడ్డంగా వచ్చేస్తున్నాయి. ఇంకేం చేయాలి మరి? దేవుడు ఏం చేయాలంటే ప్రియులరా, అప్పుడు అనుకున్నాడు దేవుడు, నా కుమారుని లోకానికి పంపించాలి, నా కుమారుని బలివ్వాలి, నా కుమారుని రక్తాన్ని ద్వారా ప్రపంచ ప్రజలందరినీ, పాపం చేస్తున్న వాళ్ళందరినీ బాల్యము నుండే వారి ఆలోచన అంతా చెడ్డదిగా మారిపోయింది. అందరూ చెడిపోయారు, నాశనానికి జారిపోయారు, నరకానికి దగ్గరగా ఉన్నారు, జోగి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఎలాగైనా కాపాడుకోవాలని యేసుక్రీస్తు వారిని లోకానికి కన్య మరియమ్మ గర్భం ద్వారా 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించడం జరిగిందని పిల్లలు. దేనికి పంపించాడు పాపులమైన మనలని పరిశుద్ధులుగా మార్చడానికి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఈరోజు క్రిస్మస్ పండగ దేనికి జరుపుకుంటున్నారు? దేనికి జరుపుకుంటున్నారు? ఎలా జరుపుకుంటున్నారంటే పిల్లరా, అయ్యో ప్రపంచమంతా ఎక్కడ చూసినా గొప్ప గొప్ప విందులు, ఎక్కడ చూసినా ఫంక్షన్లు, ఎక్కడ చూసినటువంటి స్టార్లు, ఎక్కడ చూసినా విందులు, వినోదాలు. ఈరోజు క్రిస్మస్ పండుగని పురస్కరించుకొని ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు?
అంటే కోడుమూరులో ఒక వారం నుంచి హంగామ, అసలు ఏ షాప్ లో చూసినా మనుషులే, బట్టలు తీసుకునే వాళ్ళు, సరుకులు తీసుకునే వాళ్ళు, షాపింగ్ చేసేవాళ్ళు. దేనికి అంటే పండగ వచ్చేస్తుంది, క్రిస్మస్ పండగ వచ్చింది. దేనికైనా నీకు పండగ అంటే ప్రియులారా, దేనికి పండగ? నీ పండగ పేరుతో ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అండి? పండగ పేరుతో కూడా ఈ ప్రపంచం పాపం చేస్తున్నారు. పండగలో దేవునికి ఏం జరగాలి? సంతోషం, దేవునికి ఆనందం కలగాలి నువ్వు చేసే పనిని బట్టి. కానీ పండగ పేరుతో ఈరోజు పాపం చేస్తూ దేవుణ్ణి ఇంకా దుఃఖపరుస్తున్నారు క్రైస్తవులు. ఎలాగంటారు ప్రియులారా? పండగ పేరుతో పాపం చేస్తున్నాడు, తాగుతున్నాడు, తింటున్నాడు, విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, పండగ పేరు చెబుతున్నాడు. ఎలా మారిపోయింది చూడండి ప్రియులారా సమాజం. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు రావడం జరిగింది? ఎందుకు పుట్టాడనంటే ప్రియులారా, మనలందరి మన పాపములో నుంచి విమోచించడానికి, పాపులమ్మై ఉన్న మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి, అనీతిమంతులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా మార్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు. అంతేగాని నువ్వేదో సంతోషించడానికి, నిష్టానుసారంగా నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదు. పరలోకములో ఉన్నటువంటి దేవుని సంతోషపరచడానికి పండగ. దేవుని సంతోషపరిచేది ఏంటండి? ఇప్పుడు దేవుడిని సంతోషపరిచే పండగ అంటే ఏంటి? ఎలా చేస్తే దేవుడు సంతోషపడతాడు అండి? దేవుడు ఒక మాట చెప్పాడు లోకవార్తలో, ఒక పాపి భూమి మీద మారితే పరలోకంలో ఆయనకు సంతోషం కలుగుతుందని. అంటే దేవునికి సంతోషించాలి మన పండగలు అంటే ఇక్కడ ఏం జరగాలి? భూమి మీద ఒక పాపి మారాలి. ఒక పాపి మారాలంటే ఏం చేయాలి అండి? వాక్యం చెప్పాలండి. వినుట వలన విశ్వాసం కలగాలి. అది వినుట క్రీస్తు వలన మాట ఉండాలి. అంటే ఒక పాపి మారాలంటే నువ్వు వెళ్ళి వాక్యం చెప్పాలి. వాక్యం విన్న వ్యక్తి, ఆ మాటలు విన్న వ్యక్తి మారితే దేవునికి పరలోకంలో సంతోషం. ఆయన తన దూతలతో సంతోషిస్తాడు, పండగ చేసుకుంటాడు. అదండి నిజమైన సంతోషం. మనం ఇలా చేయాలి పండగ ప్రియులారా. మనం తినడం, త్రాగడం, మనకి ఇష్టానుసారంగా బ్రతకడం ఇది కాదండి. మార్పు రావాలి. మన పాత జీవితాన్ని వదిలేయాలి. నూతన హృదయం కలిగి మనం బ్రతకాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రియులారా కొత్తగా మనము దేవుని కోసం బాప్తిసం ద్వారా మారి, ఇప్పటికైనా మనం మారకుండా ఉంటే, ఇప్పటికైనా పండగతోనైనా మనం మారు మనసు పొంది దేవుని దగ్గరకు వచ్చి దేవుని కోసం బ్రతకగల. అదే నిజమైన పండగ. మీరు అలా బ్రతుకుతున్నారా అయితే సంతోషం. ఒకవేళ ఇప్పటికి మీరు మారలేదు, ఇంకా అదే పాత జీవితంలో ఇంకా చాలా మంది ఉన్నారా మీ వాళ్ళే, అయితే వాళ్ళని మార్చండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అంటే ప్రియులారా, ఒక 4 మాటలు చూసి వాక్యాన్ని ముగించుకున్నాం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన నన్ను అనుగ్రహించెను. లోకము తన కుమారునితో రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు. చాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మళ్ళా చదువుతున్నాను చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపకుండా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఎవరినండి? యేసుక్రీస్తు వారిని ఎందుకు అనుగ్రహించాడనంటే ప్రియులారా, ఆయన ఈ లోకానికి రాకపోతే ఎంత భయంకరమైన ప్రమాదం ఉండిపోయింది ప్రపంచానికంటే. పాపములో ఉంటూ పాపం చేస్తూ నీ పాపాలు కడిగివేయకుండా పాపములో మునిగి పాపములో చచ్చిపోయి పాతాళానికి జారిపోయే ప్రమాదం ఈ ప్రపంచానికి ఉండిపోయింది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారిని పుట్టించవలసి, లోకానికి పంపించవలసి వచ్చింది.
ఒకవేళ ఆయన ఈ లోకానికి రాకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి ఉండేది ఒకసారి ఆలోచించండి పిల్లరా. నీకు నాకు రక్షణ లేదు. ఈ కాలానికి మధ్యవర్తి ఉండేవాడు కాదు. ఈ ప్రపంచ ప్రజలందరినీ రక్షణ లేక ప్రియులరా అందరూ పాతాళానికి జారిపోయే వాళ్ళం మనందరం. అందుకే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. మళ్ళా చూపించండి అన్నమాట 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, తన అద్వితీయ కుమారుని యందు యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరు నశించరు, ఇంకా నాశనానికి వెళ్ళిపోరు, ప్రమాదము నుండి తప్పించుకుంటారు, పెను ప్రమాదము నుండి తప్పించుకుంటారు. ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవానికి, నిత్య నరకము నుండి, ఒక భయంకరమైన ప్రమాదం నుండి తప్పించుకుంటారు, పరలోకానికి వెళ్ళిపోతారు. అందుకేనండి యేసుక్రీస్తు వారు పుట్టాడు. క్రిస్మస్ అంటే ఏంటంటే ప్రియులరా, యేసుక్రీస్తు వారి లోకానికి అందరిని కాపాడాలని, అందరిని రక్షించాలనే యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగింది. ఇదండి క్రిస్మస్ లో ఉన్నటువంటి అర్థం, యేసుక్రీస్తు వారి పుట్టుకలోని పరమార్థం. మరొక మాట చూద్దాం, చూడండి. యోహాను సువార్త 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కాదు 16 కాదు 5. ఆయన మన నిమిత్తము 3:16 3:5 సారీ, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియో లేదు. చూడండి ప్రియులారా, ఆయన ఎందుకు వచ్చాడు అంటే మన యందున్నటువంటి పాపాలను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన పాపం చేయలేదు, పాపమున్న లోకానికి వచ్చాడు కానీ, పాపం చేస్తున్న మనుషుల మధ్యలోకి వచ్చేసాడు కానీ, ఆయన ఎలా బ్రతికాడు? పాపం అంటించుకోకుండా బ్రతికాడు, పాపం చేయకుండా బ్రతికాడు. ఎవరైనా నేను పాపని తప్పుపట్టారని ఆయన బ్రతుకున్న కాలంలో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలన్నాడండి. సవాల్ చేశాడు, నేను పరిశుద్ధుని అన్నాడు, నీతిమంతుడుగా బ్రతికాడు, అందరికీ నిత్య జీవాన్ని ఇవ్వడానికి, మన పాపాలు తీసివేయడానికి ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఒకవేళ ఆయన ప్రత్యక్షం కాకపోతే మనందరం ఏమైపోయేవాళ్ళం? నరకానికి జారిపోయే వాళ్ళం, భయంకరమైన ప్రమాదంలోనికి వెళ్ళిపోయే వాళ్ళం. అందుకే యేసుక్రీస్తు వారిని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఒక 2 మాటలు చూపించే వాక్యాన్ని మూవ్ చేసుకొని చూడండి ప్రియులారా. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు. ఇక్కడ జాగ్రత్తగా, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదలో ఆయనకు అధికారం ఇచ్చుతూ. భూమి మీద ఎవరికైనానండి, సర్వ శరీరులు అందరికి నిత్య జీవం, పరలోకం రావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? ప్రపంచం అండి, యేసుక్రీస్తు వారి దగ్గరకు రావాలి. సర్వశరీరులు ఎవరైనా భూమి మీద, ఏ దేశం వ్యక్తి అయినా, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, సర్వశరీరులు యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని పొందాలి, పరలోకానికి. ఇదండి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలోని పరమార్థం. యేసుక్రీస్తు వారు రాకపోతే భయంకరమైన ప్రమాదం.
పెను ప్రమాదంలో పడిపోయింది. మళ్ళొక చివరి వచనం చూద్దాం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం. 10వ అధ్యాయం 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగుదునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేనును నా గొర్రెలను. ఇంకా చదువుతుంది. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. చివరిగా 1 యోహాను పత్రిక 5:13 చదువుకుంటున్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13 వచ్చిన 5:13. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు వారు మీరు నిత్య జీవం గలవారు. దేవుని కుమారుని ఎవరైతే విశ్వాసం గలవారై ఉంచుతారు ప్రియులరా, వాళ్ళందరూ నిత్య జీవానికి అర్హులు. వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. లేకపోతే అండి యేసుక్రీస్తునందు ఎవరైతే ఉండరో వాళ్ళందరూ నరకానికే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు వారు మనందరి కోసం వచ్చాడు. ప్రపంచ ప్రజలందరి కోసం వచ్చాడు. సర్వ శరీరులందరి కోసం ఆయన ప్రత్యక్షమయ్యాడు. మన పాపాలను తీసివేయడానికైనా ప్రత్యక్షమయ్యాడు. సశరీరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు పుట్టి ఉండకపోతే భయంకరమైన పెను ప్రమాదంలో ఈ ప్రపంచం పడిపోయి ఉండేది. కాబట్టి దేవుడు మనందరినీ ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. కాబట్టి పిల్లరా, మనమందరం ఆయన పుట్టుక యందు సంతోషించాలి. కానీ ముఖ్యంగా పాపులను మార్చే పనిలో మనందరము ఉండాలి. కాబట్టి పిల్లరా, క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న మీ అందరూ మరి ఆయన పుట్టాలని సంతోషించకుండా ఆయన పుట్టుకలోని పరమార్థాన్ని తెలుసుకొని ఆ పనిలో మనందరం ఉండాలని కోరుకుంటే తక్కువ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చివరి ప్రార్థన చేసుకొని సార్కి ఇచ్చాను. దయగల మా కన్న తండ్రి, శ్రేష్టమైన ఘనమైన నీ పాదాలకు వందనములు, స్తోత్రములు. ఇంతవరకు కొన్ని మాటలు యేసుక్రీస్తు వారు పుట్టిండకపోతే ప్రపంచానికి పెను ప్రమాదమైన మరి అందరూ పాపంలోనే ఉండిపోయారు. పాపంతోనే మరి నిండిపోయిన ప్రపంచాన్ని తండ్రి రక్షించడానికి నీ చెయ్యి కురచగా లేదు. కానీ పాపాలు అడ్డొస్తున్నాయని చెప్పు. ఆ పాపాన్ని తీసివేయడానికి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ప్రపంచ ప్రజలందరి నిమిత్తం రక్షణను అనుగ్రహించడానికి తండ్రి, వారి పాపంలో నుంచి కాపాడడానికి, పవిత్రులుగా మార్చడానికి తండ్రి, పరలోకానికి తీసుకువెళ్ళడానికి నీ కుమారుడు ఈ లోకానికి పంపించి మరి మనుషులందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి తండ్రి తిరిగి 3వ రోజున తిరిగి లేచిన మహాగణుడు, మహోన్నతుడు యేసుక్రీస్తు వారి తండ్రి. ఆయన ఎవరైతే నిత్య జీవం ఉంచుతారో మరి వారికి రక్షణ, నిత్య జీవము, పరలోకం సెలవిచ్చావు తండ్రి. ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు. కాబట్టి తండ్రి, అందరూ కాపాడాలంటే, అందరూ రక్షింపబడాలంటే, అందరూ పరలోకానికి తండ్రి దగ్గరికి రావాలంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు వారికి నిత్య జీవం కనుక తండ్రి, నీ యొక్క మరి గొప్ప కుమారుడైనటువంటి నీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు పుట్టుకను పురస్కరించుకున్న మరి ఎందరైతే ఇంకా మారలేదు తండ్రి, వారందరినీ మారడానికి, మార్చడానికి సహాయం దయచేయమని మరి క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి ప్రపంచంలో పరిశుద్ధులందరికీ తండ్రి చల్లని దీవెనలు, మరి ఆశీర్వాదాలు, పరసంబంధమైన దీవెనలు అందించమని యేసుక్రీస్తు వారి పేరుతో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.
మంచిది.